తాను దూరు సందులేదు గాని మెడకి ఇంకో డోల్ అన్నట్టుంది నెక్స్ట్ ఇయర్ సంక్రాంతి సీజన్లోన రష్ చూస్తే. మన సినిమాలకే థియేటర్స్ దొరుకుతాయో లేదో తెలియని సిచ్యువేషన్. అలాంటిది డబ్బింగ్ సినిమాలు కూడా క్యూలో ఉంటే ఆ సీన్ ఎలా ఉంటుందో ఊహించుకోండి అన్నట్టుంది సిచ్యువేషన్. ఐఆమ్ ఇన్ క్యూ అని సూపర్ స్టార్ కాంపౌండ్ నుంచి సౌండ్ వినిపించగానే అలర్ట్ అవుతున్నది ఎవరు? ఈ సంక్రాంతికి మనశంకర వరప్రసాద్ గారితో రీజనల్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి నెక్స్ట్ పొంగల్కి కూడా రావడం పక్కా అని ఫిక్స్ అయ్యారు. బాబీ సినిమాతో పలకరించడానికి ఆల్రెడీ రెడీ అవుతున్నారు చిరు. నేను కూడా వచ్చేస్తున్నాను ఈసారి అనిల్తో అని ఆల్రెడీ ఓపెన్ గానే అనౌన్స్ చేస్తున్నారు వెంకీమామ. అనిల్ వెంకీ కలిసి వచ్చిన ప్రతిసారి ప్రేక్షకులకు నవ్వుల విందు ఇచ్చేస్తున్నారు. సో నెక్స్ట్ సంక్రాంతికి కూడా ఫుల్ అండ్ ఫుల్ కడుపుబ్బా నవ్వులు పక్కా అని ఫిక్స్ అయిపోయారు జనాలు. ఇటు గత కొన్ని సంక్రాంతులకు సందడి చేసిన కింగ్ కూడా నెక్స్ట్ సినిమాను డిసెంబర్కి గానీ వచ్చే సంక్రాంతికి గానీ రంగంలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. సోగ్గాడు స్పెషల్ మూవీతో దిగితే మేం పండగ చేసుకుంటామంటోంది అక్కినేని సైన్యం. నందమూరి అందగాడు బాలయ్య కూడా వచ్చే ఏడాది సంక్రాంతి రేసులో ఉంటానని హింట్స్ ఇస్తున్నారు. ఆల్రెడీ చేస్తున్న గోపీచంద్ మూవీని ఈ ఏడాది రిలీజ్ చేసి వచ్చే సంక్రాంతికి కొరటాల సినిమాలను విడుదల చేయాలనే ప్లానింగ్లో ఉన్నారట. ఆల్రెడీ సిల్వర్ స్క్రీన్ మీద భార్యాభర్తలుగా మెప్పించిన బాలయ్య విద్యాబాలన్ కొరటాల కోసం మరోసారి సెట్స్లో జాయిన్ అవుతారు అన్నది న్యూస్. వీళ్లే వచ్చినా వీళ్లతో పాటు డార్లింగ్ అండ్ అదర్స్ వచ్చినా మన వాళ్లకే థియేటర్లు సర్దుబాటు చేసుకోలేని పరిస్థితి ఉంటుంది పండగ సీజన్లో. అలాంటి పొంగల్ టైంలో రజనీకాంత్ కూడా వస్తానంటే ఎలా? రజనీ సినిమాలంటే మన దగ్గర కూడా క్రేజ్ ఉంటుంది. అయినా సరే పండగ టైంలో అయినా లోకల్ మూవీస్కి ప్రాముఖ్యతనిచ్చి పొరుగు సినిమాలను కట్టడి చేయాల్సిన అవసరం ఉందంటున్నారు క్రిటిక్స్.